హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ క్లిప్సీ. ఇది పల్లి పుట్నాల పొడి రెసిపీ అండి. ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా అన్ని బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ చాలు. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 గుప్పెళ్ళు వేరుశనగ పప్పులు వేసుకోవాలండి. అవి కాస్త దోరగా అయిన తర్వాత ఒక గుప్పెడు పుట్నాలు వేసుకోవాలి. జస్ట్ 2 మినిట్స్ రోస్ట్ చేసుకొని ఇలా పక్క తీసుకుని చల్లార్చుకోవాలి. అవి చల్లారేలోపు మనం సేమ్ ప్యాన్ పెట్టుకొని అందులోనే ధనియాలు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి మన ఆప్షన్ ప్రకారం ఎక్కువ స్పైస్ కావాలంటే కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ప్యాన్లో ఉన్న ఆయిల్తోనే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి కాస్త డ్రై రోస్ట్ అయిన తర్వాత గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని అది డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. సరిపడా సాల్ట్ ఇందులోనే వేసుకోవాలి. ఈ పొడి చాలా బాగుంటుందండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. చట్నీస్ చేసుకునే టైం లేనప్పుడు ఇలా పొడి ఉంటే చాలా యూజ్ అవుతుంది. ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్లోనే ఈ చల్లారిన వేరుశనగలు, పుట్నాలు కూడా వేసుకుని ఇలా పౌడర్ లాగా చేసుకుంటే టేస్టీ పల్లి పుట్నాల పొడి రెడీ అండి. ఇలాంటి ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకొని మనం తినేటప్పుడు నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.